అధినేత శ్రీ అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో సినిమాల హిట్లతో, ఎన్నో ఫార్ములాల అనుభవంతో, ఎంతో మందికి మార్గదర్శకులుగా, ఏది ఎప్పుడు చేయాలి, ఏ సినిమా సబ్జెక్ట్ బాగా నడుస్తుంది అనే పరిజ్ఞానంతో నిలువెత్తు ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా లాంటి మా అల్లు అరవింద్ గారికి స్వాగతం. అరవింద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సుమా. ఇప్పటికే ఆలస్యమైంది, కానీ నిర్మాతగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్ని నేను నెరవేర్చేటప్పుడు నా తర్వాత కేటీఆర్ గారు, చరణ్ కూడా మాట్లాడతారు కాబట్టి మీరు గొడవ చేయకుండా నేను చెప్పేది వింటారని చెప్పి ఆశిస్తున్నాను. అర్థమైంది, మీ పేషెన్స్ తగ్గుతుంది. చరణ్ ఎప్పుడు వస్తాడు, కేటీఆర్ గారు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు, అర్థమైంది. కానీ నేను చెప్పేది వినండి. మరి నేను చెప్పేది ఒక్క మాట వినండి. బన్నీ ఊళ్ళో లేడు బాబు, ఊళ్ళో లేడు. ఊళ్ళో ఉంటే ఇక్కడికి రాకుండా ఉంటాడా? కేటీఆర్ గారు, మీరు ఆదివారం నాడు కేవలం కుటుంబానికి పరిమితం అయ్యే ఉండే మనిషి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టి ఈరోజు మా వాళ్ళందరికీ కాస్త తిరిగి కావాలంటే ఆదివారం నాడు అయితే అందరూ వస్తారండి, మీరు ఆదివారం నాడైనా మీ రూల్స్ని కొంచెం సడలించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కొంచెం అలరించవలసిందని కోరి మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టినందుకు నేను ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దెన్ గంటా శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నన్ను మాట్లాడినవరా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే అకేషన్స్ త్వరలో ఉన్నాయి. ఆ ఏ అకేషన్ అనేది నేను చెప్తాను, మీరు ఓపిక పడితే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొదట మీ మెగా అభిమానులందరికీ ఇక్కడికి ఇచ్చేసినందుకు నా వందనాలు. ఎందుకంటే మేము ఎన్ని ఫంక్షన్లు చేసినా శ్రమ అనుకోకుండా ఎక్కడెక్కడి నుంచో, ఎంతంత దూరం నుంచో వచ్చి మమ్మల్ని ఇట్లా ఆనంద పెడుతూ ఉంటారు. దేనికి మేము ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. ఈ సినిమా ధృవ రిలీజు చేయడానికి చాలా రకాల డేట్లు, అంటే రిలీజ్ చేద్దాం అనుకుంటే డిమానిటైజేషన్ అన్నారు, డబ్బులు చెల్లవన్నారు, ఎవరి దగ్గర డబ్బులు లేవన్నారు. సరే, దాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. 2వ తారీఖు అనుకున్నాం, అందరూ క్యూల్లో ఉంటారు, జీతాలు బ్యాంకులో వేసుకుని డ్రా చేస్తాను. అది నిజమే అయింది. ఈ మాట చరణ్ చెప్పాడు, ఫస్ట్ వీక్ వద్దు మామ, ఈ ఫస్ట్ వీక్ వేరే రకంగా ఉంటుంది అని అన్నాడు. కరెక్టే. కనుక 9వ తారీఖున మొన్న మధ్యాహ్నం వరకు 9 కరెక్టా కాదా, 9 కరెక్టా కాదా, జనం దగ్గర డబ్బులు 100 రూపాయల నోట్లు ఈ మధ్య బయటికి తీయట్లేదు వీళ్ళు, అందుకని తీస్తున్నారా లేదా, ఇటువంటి అనేక సందేహాల్లో ఉన్న నాకు మొన్న మధ్యాహ్నం క్లియర్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయం, దన్న బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. సో నాకు అర్థమైంది, ఈ జనం చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా చూడడానికి, ఏం పర్వాలేదు అని అనిపించి ఆ రోజు నుంచి చాలా సంతోషంగాను ధైర్యంగాను ఉన్నాను. ఈ పిక్చర్ గురించి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉన్నానన్నానుగా, ఒక హీరో గురించి, ఒక డైరెక్టర్ గురించి, నేను విలన్ అన్ను ఒక గొప్ప క్యారెక్టర్ వేసిన అరవింద్ స్వామి గురించి, వీళ్ళ గురించి 2 మాటలు చెప్పకపోతే నా బాధ్యత నేను నిర్వహించినట్టు కాదు. చరణ్ గురించి ఒక విషయం చెప్పాలి. నాకు కొడుకుతో సమానం, కానీ స్టేజ్లో ఇంతమంది మీరు ఇష్టపడే అతని గురించి నేను 2 మాటలు చెప్పకపోతే అది సమంజసం కాదు. అందువల్ల మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది కొన్నేళ్ల క్రితం అతను ఫిలిం స్కూల్కి బాంబేలో వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఆడిషన్ చేస్తారు. ఆడిషన్ చేసిన సీడీని చిరంజీవి గారి ఇంట్లో చేస్తూ పిలిచారు, వీడు ఆడిషన్ చేశాడు ఒకసారి చూద్దాం రా అని.
అక్కడ ఆడిషన్ చేసిన అంటే అప్పటి వరకు చరణ్ ఏం చేస్తాడు అంటే చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఇతను వస్తే బాగుంటుంది, ఓ పెద్ద మెగాస్టార్ కొడుకు అని ఒక ఆశ ఉంటుంది కదండి ఎవరికైనా. ఆ ఆశ ఉంది కానీ ఎంతవరకు నెరవేర్దు అనేది మాకు తెలియదు. ఆ రోజు ఆ సీడీ వేసి ఆ సీడీ 10 నిమిషాల్లో అర్థమైంది, అయిపోయాడు ఇతను యాక్టర్ అయిపోయాడు అనేది. సో ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజర్ అండ్ ఇట్స్ సో మెమరబుల్ ఫర్ మీ టిల్ టుడే. ఆ రోజు ఇతను పెద్ద హీరో అవుతాడు అనేది ఆ ఆడిషన్ చూసే వరకు మాకు ఒక సస్పెన్స్ ఉండేది. అందరం కూర్చుని ఆడిషన్ చూసిన రోజున ఇక పండగ చేసుకున్నాం, మనవాడు హీరో అవుతాడు అనేది. ఐ నెవర్ షేర్డ్ దిస్ ఎనీవేర్, బట్ టుడే ఐ ఫెల్ట్ లైక్ వస్తున్నప్పుడు చరణ్ గురించి మనం నా కొడుకు లాంటివాడు కదా, ఏం చెప్తే ఏం బాగుంటుంది అన్నప్పుడు ఇది గుర్తొచ్చింది, ఇది మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. నెక్స్ట్ అరవింద్ స్వామి, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అండ్ అరవింద్ స్వామి, everyone say you are a villain in this. I don't see, you are a great character in this. You are one of the best. అంటే ఆ రోజు మనం 20 సంవత్సరాల క్రితం రోజాని గుర్తుపెట్టుకుని ఈ రోజుకి అరవింద్ స్వామిని అంటున్నామేమో, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ధ్రువాన్ని గుర్తుపెట్టుకుని అరవింద్ స్వామిని అంటారని నేను ఆశిస్తున్నాను. రకుల్, సో స్వీట్ ఆఫ్ యూ. తలసాని శ్రీనివాస యాదవ్ గారికి స్వాగతం. వారిని నేను ఆహ్వానించినప్పుడు, అన్న చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఈ పెళ్ళిళ్ళన్నీ అటెండ్ అయ్యి కొంత ఆలస్యంగా వస్తాను, పర్వాలేదా అని ఆ రోజు అన్నారు. పర్వాలేదు మీరు రండి అని అన్నారు. శ్రీనివాస యాదవ్ గారు నమస్కారం అండి, స్వాగతం. Rakul, while I was telling about you, it is so nice of you. I have been acting in all my films, probably in future also. Thank you. Thank you. Not much because they have been waiting impatiently to listen to the hero and others. So I like to close it early, but I have certain duties to tell that ఈ ఫిల్మ్కి ఇంత మంచి లుక్ రావడానికి కొంతమందికి నేను ఎక్నాలెడ్జ్ చేయాలి, లేకపోతే నా పొరపాటు అవుద్ది. వినోద్ ది కెమెరామ్యాన్, అండ్ వినోద్తో పాటు రాజీవన్ అని, వెరీ ఆల్ దీస్ గైస్. సో ఇతను ఈ సినిమా ఈ లుక్ తీసుకురావడానికి డైరెక్టర్ వెనకాల కృషి చేసిన వీళ్ళందరూ చాలా ముఖ్యం అండి. వీళ్ళందరూ లేకపోతే డెఫినెట్గా ఈ లుక్ రాదు. బాంబే నుంచి వాళ్ళందరూ వచ్చి చేయకపోతే ఆ లుక్ రాదు. అందువల్ల ఈ లుక్ తీసుకురావడానికి ఉపయోగపడిన ఈ రాజీవన్ కానీ, మీరు ఈ ట్రైలర్స్ ఇంత బాగున్నాయి అంటున్నారే, దాని వెనకాల నవీన్ అని ఒక ఎడిటర్ ఉన్నాడండి. హ్యాట్స్ ఆఫ్ టు హేమ్. ఎన్నిసార్లు చేయమంటే ఓపికతో అన్నిసార్లు చేసి ఫైనల్గా హ్యాట్స్ ఆఫ్ ఇది అని అనే వరకు రాత్రులు కూర్చొని చేస్తూనే ఉంటాడు. అతనికి నేను ప్రత్యేకమైన ఎకనాలజీ చెప్పకపోతే నాకు తప్పు అవుద్ది. సరే, మన హిప్ హాప్ తమిళ అన్నాడు, అతన్ని ఎలాగన్నా తెలుగులో మాట్లాడించాలని ప్రయత్నించాను. అతనికి తెలుగు ముద్దుగా మాట్లాడతాడు, మన రకుల్లా కూడా కాకుండా. ఒరాటి ట్రై పంటங்களா பேசி వాంగలే హిప్ హాప్ తమిళ ఒక చాలా విచిత్రమైన ఒక మనిషి. అతను ప్రస్తుతం మా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేస్తూ వెళ్ళి ఒక పరీక్ష రాసేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 రోజులు ఆపేసేసి పరీక్ష రాసి, అతను ఒక స్టూడెంట్, అతను ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అటువంటి వాడు ఈ మ్యూజిక్ చేశాడు అంటే మనం ఎవరు నమ్మలేము. కానీ నాకు ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే, ఇది నిజమో కాదో తెలియదు, తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడేమో అని ఒక అనుమానం వచ్చింది నాకు. నేను విన్నాను, అందరూ నువ్వు మా తెలుగు వాళ్ళు అల్లుడువా, నాకు డౌట్ వస్తుంది, నువ్వే మాట్లాడు, తెలుగులో మాట్లాడి, నీకు చెప్పాను. అందరికీ నమస్కారం. నా పేరు హిప్ హాప్ తమిళ. నా ఒరిజినల్ నేమ్ ఆదిత్య, సినిమా నేమ్ హిప్ హాప్ తమిళ. అండ్ నేను తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ టైం కార్ డ్రైవర్ టీచ్ మీ. నెక్స్ట్ టైం ఒక్కరోజు ఒక తెలుగు అమ్మాయి నీకని నాకు తెలిసింది, నిజం చెప్పు. రూమర్స్, ఆ అమ్మాయి యొక్క టీవీలో చూస్తూ ఉంటుంటుంది రూమర్స్ అంటే, ఇంటికి వెళ్తే. బట్ ఐ వుడ్ లవ్ టు have that. If anybody is if you want to contact me, I'm always available on Facebook.
Instagram and Twitter. Please. షీ ఈజ్ లిజనింగ్ టు దిస్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. అమ్మా సుమ్మారి కాదు, ఊరుకోకమ్మా, చూడు ఇలా మాట్లాడుతున్నాడు. ఒక్కరోజు నెక్స్ట్ టైం ఒక్కరోజు మంచి తెలుగులో మాట్లాడుతున్నాను. ఇది సత్యం రా. వచ్చేసావు. దిస్ ఐ లెర్న్ ఫ్రమ్ తెలుగు పంచ్ డైలాగ్స్. సో థ్యాంక్ యూ. ఐ థింక్ రకుల్ యూ షుడ్ డూ సమ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ అండ్ టీచ్ హిమ్ తెలుగు. డన్. నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్ ఫర్ ద లవ్. ఇంత పెద్ద సినిమా తీయడానికి మనం ఒక నిర్మాతగా మేము సరిపోం. మాకు సహ నిర్మాత, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కావాలి. మిస్టర్ ప్రవీణ్ ఒకసారి రావయ్యా, పర్వాలేదు, వీళ్ళంతా తెర వెనకాల పనిచేసే మనుషులు. కమాన్ ప్రవీణ్. బాబు అండ్ సత్య, యు ఆల్సో కమ్. ప్రవీణ్, నేను ఒక్కడిని అన్ని లొకేషన్స్కి వెళ్ళి అన్ని పనులు చేయలేను. అవన్నీ తను చేస్తూ మధ్యలో, అంటే అతను టు కమ్ చరణ్ మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇతను అన్ని వ్యయప్రయాసాలకి ఓర్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి తీర్చిదిద్దిన ప్రవీణ్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే వీళ్ళిద్దరూ మై బెస్ట్ లెఫ్టినెంట్స్, ఆల్వేస్ దే ఆర్ దేర్. ఇలా కనపడతారు కానీ వీళ్ళు ఎంతెంత పెద్ద పనులు చేసేస్తారో. రాత్రి 2 కోసం ఇక్కడ కూర్చుని ఉన్నారు. అందుకని ఇటువంటి వాళ్ళు లేకుండా గీతా ఆర్ట్స్ సంస్థలో ఏమీ చేయలేం. అందుకని వీ షుడ్ ఆల్ గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు ది అన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన చరణ్ కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్గా చేసిన 4 ఉన్నారు. వాళ్ళు ఈ పిక్చర్లో ఎంత ఆలోచించి క్యాస్ట్ చేసామంటే, అందులో నవదీప్ యూ డన్ ది బెస్ట్. నేను ఇన్నిసార్లు రషెస్ చూశాను కదా, యూ డన్ ఇట్ సో వెల్. ఐ లైక్ ఇట్ సో మచ్. నీకు నీ ఫ్రెండ్స్తో పాటు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నా ఇక నేను సాగదీసి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పాలనుకున్నాను, కానీ ఇక మీరు ఊరుకునేటట్లు లేరని అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి ప్రసాద్, థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా నచ్చింది, ఇది నేను తీయాలి అని అన్నప్పుడు నువ్వు రైట్స్ తీసుకొచ్చి నా టేబుల్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు.